మాయా ఆంధ్రాలో అయితే ఇది కల్లుప్పు, తెలంగాణలో అయితే రాళ్ళుప్పు. ఏదన్నా సరే టేస్ట్ ఒకటే కదా. ఈ రోజు మన గోదావరి స్టైల్లో అసలు చేపల పులుసు బెండకాయలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పసుపు, ఉప్పు, కారం వేసి మసాలా తయారు చేసుకోవాలి చేపలకు పట్టేటట్టు. ఈ లోపే ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఇలా నీట్ గా పేస్ట్ లో అయితే మిక్సీలో ఆడేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టి బెండకాయ ముక్కలు అయితే ముందు కోసుకో చేపల పులుసులోకి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ మూడు కూడా మిక్సీలో ఆడే. ఇదంతా మసాలా ఐటమ్ అన్నమాట. చేపల కాడే తెచ్చి ఈ లోప అందులో ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు వేపాలి. దాంట్లోనే మనం రెడీ చేసి పెట్టిన టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అయితే వేసి మొత్తం మగ్గనివ్వాలి. ఈ లోపే మగ్గిన తర్వాత ఇలాగ బెండకాయ ముక్కలు అలాగే కలిపి పెట్టుకున్న మసాలా పట్టించిన చేపలన్నీ ములిగేదాకా ఇలాగా చింతపండు రసం అయితే వేసి మొత్తం గరిటె పెట్టకుండా కలపాలి. అలాగే మసాలాలో అలాగే అన్ని పొడులు కూడా వేసుకుని ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూసుకుని మొత్తం అన్ని కలబెట్టాలి. వాసన అయితే సూపర్ ఉంది. ఫైనల్ గా మన కొత్తిమీర అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. మొత్తం ఎక్కువసేపు మరగనివ్వాలన్నమాట చేపల పులుసుని. బెండకాయలు కూడా చాలా మెత్తగా అయినాయి. అసలు ఈ చేప చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. టేస్ట్ అయితే సూపర్.